యేసు రక్తం ద్వారా ఆశీర్వాదములు అనే అంశాన్ని మనం ధ్యానించుకుంటున్నాం. ఈరోజు మరి యేసు రక్తము తండ్రితో మనల్ని సమాధానపరుస్తుంది అని కొలొస్సీ 1:19-20లో రాయబడి ఉంది. యేసు ప్రభు పరలోకానికి వెళ్ళినప్పుడు మేకల రక్తాన్ని గొర్రెల రక్తాన్ని తీసుకొని పోలేదు, కానీ తన రక్తాన్ని తీసుకొని వెళ్ళి తండ్రికి సమర్పించి, నాన్న ఈ రక్తం తీసుకొని ఎవరెవరు నేను దేవుని కుమారుడు, నేను వాళ్ళ కొరకు సిలువలో మరణించాను అని నమ్ముతున్నారు వాళ్ళందరినీ మన్నించి వాళ్ళకి పరలోక భాగ్యం ఇవ్వు నాన్న అని తండ్రికి సమర్పించాడు. తండ్రి ఆ కుమారుని రక్తం తీసుకొని కుమారునితో నిత్య నిబంధన చేశాడనమాట. అలాగే యేసు రక్తము మనకి జీవాన్ని ఇస్తుంది. యేసు ప్రభు చెప్తారు, యోహాను 6:48-54 వరకు చూస్తే, ఎవరు నా శరీరాన్ని భుజించి నా రక్తాన్ని పానం చేస్తారో వాళ్ళు మరణించినా కూడా జీవిస్తారు. ఒకసారి ఆలోచించండి, మరణించిన తర్వాత జీవం అంటే శరీరం మట్టిలోకి పోవడాన్ని మొదటి మరణం అంటారు. మరి ఆత్మ నరకానికి వెళ్తే దాన్ని రెండో మరణం అంటారు. యేసు ప్రభు మనల్ని ఈ రెండో మరణం నుండి రక్షించడానికి వచ్చాడు. అయితే మనం శరీరంలో జీవించున్నాం, కానీ పాపం చేసినప్పుడు మన ఆత్మ చనిపోతుందన్నమాట. అందుకే ఎఫెసీ 2:2లో పౌలు ఏమంటాడంటే, మనము పాపం వలన ఆత్మలో చచ్చిన వారమై ఉండగా యేసు ప్రభు తన రక్తము ద్వారా మనల్ని జీవింపజేశాడు. ఎలా అంటే, ఒక చెట్టు చూడండి ఎండిపోయింది అనుకోండి, ఇది ఎలా చెప్పాలి అని నేను ప్రభుని అడుగుతూ ఉన్నాను, ఎట్లా ప్రభు ఎలా చెప్పాలి అని. ఒక చెట్టు ఎండిపోయినప్పుడు మళ్ళీ మనం కొంచెం నీళ్లు పోసామనుకోండి, మెల్లమెల్లగా ఎండిపోయిన మొద్దు మళ్ళీ చిగురించడం మొదలు పెడుతుంది. ఇప్పుడు చూడండి ఎండిపోయిన చెట్లన్నీ మళ్ళీ చిగురిస్తున్నాయి చూడండి. అలాగే ఒక ఆత్మలో మరణించిన వ్యక్తి అంటే చాలా పాపం చేసి ఉండొచ్చు, కానీ అలా పాపం చేసిన వ్యక్తి ఆత్మలో చనిపోయిన వ్యక్తిగా ఉంటాడు. కానీ యేసు రక్తం ఆ వ్యక్తి ఆత్మ మీద పడితే మళ్ళీ ఆ చనిపోయిన ఆత్మ చిగురించి మళ్ళీ జీవించడం మొదలు పెడుతుంది అన్నమాట, ఫలించడం మొదలు పెడుతుంది. అందుకే చాలామంది చూడండి పాపంలో ఉన్నవాళ్ళు, సెయింట్ అగస్టిన్ లాగా గొప్ప వ్యక్తులు, వాళ్ళు పాపాన్ని విడిచిపెట్టి వాళ్ళు యేసు రక్తపు అనుభవాన్ని పొంది వాళ్ళు వెలుగులోనికి రావడమే కాదు, దేవునికి యేసు ప్రభుకి సాక్ష్యంగా అనేక వేల మందిని యేసు ప్రభు వైపు నడిపించారనమాట. చాలా ఈ అనుభవం. అందుకే ఎవరైనా పాపంలో ఉంటే వాడు బాగుపడ్డాడని మీరు అనకండి. యేసు రక్తం అందరినీ బాగు చేస్తుంది. మీరు విశ్వాసంతో వాళ్ళని మీ ప్రార్థనలో కల్వరి సిలువ క్రింద ఉంచండి. యేసు రక్తం కారుతుంది ప్రక్కలో నుంచి, అక్కడ ఉంచి ఆ రక్తం, ప్రభు ఆ రక్తంతో నా కొడుకు శరీరాన్ని, మనస్సుని, హృదయాన్ని శుద్ధి చేయి ప్రభు. యేసు రక్తము లోపల వరకు వెళ్తుంది అనమాట, ఆ కీలు మధ్య వరకు వెళ్తుంది. శుద్ధి చేయి ప్రభా, మన్నించు ప్రభా అని మీరు అడగండి. ఆత్మలోనికి యేసు రక్తం వెళ్ళి ఆ ఆత్మని మళ్ళీ జీవింపజేసి దేవుని కొరకు సాక్ష్యంగా యేసు రక్తం నిలబెడుతుంది అనమాట. అందుకే అలా ప్రార్థించాలి. నేను చెప్తాను, నా భర్త తాగుతున్నాడు, లేకపోతే ఇలా మా పిల్లలు ఇలా అంటే వాళ్ళు నిద్రపోతున్నప్పుడు ఇలా ప్రార్థించండి, యేసయ్యా నీ రక్తం వాళ్ళలోకి వెళ్ళను గాక. మామూలప్పుడు కూడా మీరు ప్రార్థనలో ఆత్మలో కల్వరి సిలువ చెంతకి మీ పిల్లల్ని, మీ భర్తని తీసుకొని వెళ్ళి యేసు రక్తంలో కడగబడదురు గాక. ISIS వాళ్ళు యేసు రక్తంలో కడగబడదురు గాక. యేసు రక్తంలో జీవం ఉందన్నమాట. మనిషి యొక్క ప్రాణము మనిషి నెత్తురులో ఉంటుంది అనమాట. అంటే లేవియకాండం 17:11 చెప్తారు, నెత్తురులో ప్రాణం ఉంటుంది కాబట్టి నెత్తురు తినొద్దు అంటారు. అసలు ముందు మనిషి ఆదాంకి ఎక్కడి నుంచి వచ్చింది జీవం? అని దేవుడు శ్వాసను ఊదారు. ఆ దేవుని శ్వాస ప్రాణం, దేవుని ప్రాణం ఆదాంలోకి వచ్చింది. ఈ ప్రాణము, ఆదాంలో ఉన్న ప్రాణం ఎందులో ఉంది? రక్తంలో ఉందన్నమాట. అలాగే దేవుని యొక్క ప్రాణము యేసు రక్తంలో ఉందన్నమాట. ఆ రక్తం ఎక్కడ పడితే అక్కడ వాళ్ళకు కూడా ప్రాణం వచ్చేస్తుంది. ఆ రక్తము మనిషిని జీవింపజేస్తుంది అన్నమాట. మొత్తం ఈ లోకంలో ఉన్న అందరు, ప్రతి ప్రాణి, మనిషి కావచ్చు, జంతువు కావచ్చు, ఆ ప్రాణము, ఆ జీవము దేవునిచ్చిందనమాట. ఆ దేవుడు మాటలో ఉంది జీవం, ఆ యేసుప్రభు రక్తంలో ఉంది జీవం, ఆ దేవుని యొక్క వాక్యంలో జీవం ఉందన్నమాట.
ఈ వాక్యము, రక్తము, ఆ దేవుని యొక్క ఆత్మ, పరిశుద్ధ ఆత్మ అంటే రువ, గాలి, దేవుని గాలి, దేవుని ప్రాణం మనకి ప్రాణాన్ని ఇస్తుంది అన్నమాట. అలా మనం యేసు రక్తంలో కడగబడను గాక, నా భర్త ఆత్మ లేదా నా ఆత్మ నాకు నేనే ప్రార్థన చేసుకుంటా, కడగబడను గాక, అప్పుడు వాళ్ళు మళ్ళీ కొత్త వ్యక్తులు అయిపోతారు. అట్లా మనం ప్రార్థించినప్పుడు పాపంలో మరణించిన వ్యక్తి జీవించి ప్రభుకి సాక్ష్యంగా జీవిస్తాడనమాట. అలాగే యేసు రక్తం ఇంకా ఏం చేస్తుంది మనం చూద్దాం. యేసు రక్తము మన సాక్షిని శుద్ధి చేస్తుంది, చేసి మనల్ని నిర్జీవ క్రియల నుంచి విడిపిస్తుంది అన్నమాట. నిర్జీవ క్రియల నుంచి యేసు రక్తము మనల్ని నిర్జీవ క్రియల నుంచి విడిపించి మన మనస్సాక్షిని శుద్ధి చేస్తుంది. మంచి మనస్సాక్షిని కలిగి ఉండాలి. నిర్జీవ క్రియల నుంచి విడిపిస్తుంది. మీరు నిర్జీవ క్రియలు ఏంటి? ఒక ఆంటీ ఫోన్ చేశారు నాకు, బాంబే నుంచి. వృద్ధురాలు, పాపం ఒక్కరే ఉంటారు, దగ్గరలో బాబు ఉంటాడు, చూసుకుంటారు. ఎవరో ఆమెకు చెప్పారంట, 15 రోజులు రోజు ఒక క్యాండిల్ ముట్టించి ఒకే ఒక కోరిక కోరుకుంటే ఆ క్యాండిల్ అంతా కాలిపోవాలి, 15 రోజుల తర్వాత ఆ కోరిక నెరవేరుతుంది. మన వాళ్ళే. అప్పుడు పాపం ఆమె చాలా వృద్ధురాలు, క్యాండిల్ ముట్టించిందంట, తర్వాత ఏటో వంటింట్లోకి వెళ్ళిపోయిందేమో, ఆ క్యాండిల్ కాలి ప్రక్కన బైబిల్స్ కాలి ఇల్లంతా కాలిపోయింది అనమాట. అయ్యో నేను కాలిపోయేదాన్నమ్మా, చచ్చిపోయేదాన్ని, దేవుడు నన్ను బ్రతికించారమ్మా అని ఏడుస్తూ ఫోన్ చేసింది అనమాట. వాళ్ళకి చెప్పారంటే వాళ్ళు నాకు ఫోన్ చేసి ఒక ప్రేయర్ వాళ్ళు చెప్పారంట, ఒక ప్రార్థన పరులా చెప్పిందని. ఇట్లాంటివి ఎందుకు అట్లా చెప్తారు నాకు అర్థం కాదు. క్యాండిల్ అంతా కాలిపోవాలి, అప్పుడు దేవుడు ఆ కోరిక నెరవేరుస్తారు. మీరు ఎక్కడెక్కడ ఏమని బలిగా అర్పించమన్నారు బైబిల్లో మీరు చదివారా? మీరు చెప్పండి గబగబా, నేను చెప్తాను. రోమ 12:1 పౌలు అంటాడు, పరిశుద్ధంగా మీ దేహాన్ని దేవునికి సమర్పించండి. హోసియా 14:2 అక్కడ దేవుడు అంటాడు, మీ ప్రార్థననే బలిగా సమర్పించండి. మరి దావీదు అంటాడు కీర్తన 50:14 కృతజ్ఞతా స్తుతి అనే బలిని, కృతజ్ఞత చెప్పండి, కృతజ్ఞత స్తుతి అనే బలిని అర్పించండి. యేసు ప్రభు శిలువలో బలిగా అర్పించబడ్డాడు, దేవుని గొర్రెపిల్ల. ఆ తర్వాత జంతు బలులు ఎవ్వరూ అర్పించకూడదు, హీబ్రూ 9:10 అధ్యాయాన్ని మీరు చదవండి. 10:10 ఉదయకాలంలో నేను చదువుతున్నాను. ఒకేసారి ఆయన బలిగా అర్పించబడ్డాడు, తర్వాత ఇంకా ఏది కూడా బలిగా అర్పించకూడదు. మనం ఏం అర్పించాలి? నీ దేహాన్ని అర్పించు దేవుని కొరకు పరిశుద్ధంగా. మరియ తల్లి, నూతన నిబంధనలో మరియ తల్లిని ఒక ఆదర్శంగా తీసుకొని ఆమె ఎంత పరిశుద్ధంగా దేవునికి తనని సమర్పించుకుని దేవుని చిత్తం చేసిందో, సమర్పణ జీవితం. అందువల్ల యేసు ప్రభు ఆమె ద్వారా ఈ లోకానికి రాగలిగారన్నమాట. మన దేహాన్ని పరిశుద్ధంగా సమర్పించాలి. కృతజ్ఞత స్తుతి అనే బలిని అర్పించండి, మీ ప్రార్థన అనే బలిని అర్పించండి. పశ్చాత్తాప హృదయమే నేను అర్పించు బలి అంటాడు 51 కీర్తనలో 17 దావీదు పాపం చేసి ఏది అర్పించాలో అర్పించండి, కానీ ఉపవాసం అంటే దేవునితో ఒక చోట కదలకుండా ఉండి మోషేలాగా సినాయి కొండ మీద దేవుని వాక్యం వింటున్నాడు. ఒక దగ్గర ఉండి ఈ బైబిల్ వాక్యాలు, కీర్తనలు, సువార్తలు చదవచ్చు కదా. లోపలికి వాక్యం వెళ్తే యేసు ప్రభువే వాక్యం కాబట్టి మనల్ని ఆయనలాగా మారుస్తారు. ఆయన వాక్యంలో జీవం ఉంది, ఆయన వాక్యంలో స్వస్థత ఉంది, ఆయన వాక్యంలో విడుదల ఉంది. ఆ వాక్యం మనకి జీవాన్ని ఇస్తుంది కనుక దాన్ని చదవండి. వాక్యమే యేసు ప్రభు. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం.